అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య ఒక ఉత్కంఠమైన పోరు అయితే జరగబోతుంది. సో ఇది బెంగళూరు వేదికగా అయితే ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే కండిషన్స్ ఏంది, అలాగే సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే కండిషన్స్ ఏంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ కనుక బ్యాటింగ్ చేసినట్టయితే వాళ్ళు చేజింగ్ అప్పుడు 18 రన్స్ తేడాతో వాళ్ళైతే గెలవాల్సి ఉంటుంది సిఎస్కే మీద. అదే ఒకవేళ వాళ్ళు చేజింగ్ చేసేటప్పుడు 11 బాల్స్ రిమైనింగ్గా ఉంచి వాళ్ళు చేసిన అయితే చేయాల్సి ఉండిద్ది. సో కాబట్టి ఈరోజు వాళ్ళు గెలవటం మాత్రమే కాదు, ఈ కండిషన్స్ బేస్ చేసుకొని అయితే వాళ్ళు గెలవాల్సి ఉండిద్ది. సో దాని తర్వాత సిఎస్కే విషయానికి వస్తే వాళ్ళు ఓన్లీ ఈ మ్యాచ్ గెలిస్తే చాలు. ఒకవేళ సూపర్ ఓవర్లో గెలిచినా పర్లేదు, లేదంటే ఒక్క బాల్ తేడాతో ఒక్క రన్ లేదంటే ఒక్క వికెట్ తేడాతో గెలిచినా పర్లేదు. సో వాళ్ళు జస్ట్ గెలిస్తే చాలు, వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. లేదంటే ఒకవేళ 18 రన్స్ కంటే తక్కువ రన్స్కి వాళ్ళైతే ఓడిపోయినా సరే ఖచ్చితంగా వాళ్ళైతే నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇవైతే కండిషన్స్ అన్నమాట. సో దీంతోపాటు ఈ మ్యాచ్కి కొంచెం ఉన్న ముప్పు ఏంది అని అంటే అది రెయిన్ ఎఫెక్ట్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు లాస్ట్ 6 డేస్ నుంచి అక్కడ వర్షం అయితే పడుతూ ఉంది. అయితే ఈరోజు కూడా రెయిన్ ఎఫెక్ట్ అయితే చాలా పట్టుకుంది. సో దాంతోపాటు ఈరోజు 80% రెయిన్ అయితే చూపిస్తుంది. సో దాంతోపాటు ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అలాగే ఈవినింగ్ నైట్ 11 వరకు అయితే ఇక్కడ వర్షం పడే సూచనలు ఇంకా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. సో దీంతోపాటు ఆర్సీబీ ఈరోజు కనుక మ్యాచ్ రద్దయినా లేదంటే వాళ్ళు 18 రన్స్ కంటే తక్కువ రన్స్తో వాళ్ళు గెలిచినా సరే ఈరోజు వాళ్ళైతే నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అని అయితే చెప్పాలి. సో కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళంతా కోరుకునేది ఒకటే, ఈరోజు మ్యాచ్ జరగాలి. సో దాంతోపాటు ఆర్సీబీ కొంచెం భారీ రన్స్తో అయితే వాళ్ళు గెలవాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకోవడం జరిగింది. అయితే సిఎస్కే ఫ్యాన్స్కి ఈరోజు కనుక మ్యాచ్ కనుక వాషౌట్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోతారు. సో దాని తర్వాత ఒకవేళ మ్యాచ్ జరిగితే పరిస్థితి ఏంది, అలాగే ఈ రెండింటి మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా కానీ మనకి సిఎస్కేనే కొంచెం డామినేట్గా అయితే చూపిస్తుంది. ఇదే గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఒక 10 మ్యాచెస్ జరిగితే ఆ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది, 4 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం అయితే రిజల్ట్ అయితే రాలేదు. అయితే ఈ బెంగళూరు స్టేడియంలో చూసుకున్న సిఎస్కేకి కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇప్పటి వరకు జరిగిన హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే 32 మ్యాచెస్ జరిగితే వీళ్ళిద్దరి 21 మ్యాచెస్ సిఎస్కే గెలవటం జరిగింది. అలాగే ఒక మ్యాచ్ వాషౌట్ అయిపోయింది. 10 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా లేదంటే ఇదే చిన్నస్వామి స్టేడియంలో చూసుకున్నా ఖచ్చితంగా మన సిఎస్కేకే కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకున్నట్టయితే లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి ఆర్సీబీ అయితే కొంచెం వాళ్ళు వరుసగా గెలిచి రావడం జరుగుతుంది. దీన్నే కంటిన్యూ చేస్తారా లేదంటే ఈరోజు సిఎస్కే చేతిలో ఓడిపోతారా అనేది మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో దాని తర్వాత ఈ గ్రౌండ్ విషయానికి వస్తే గ్రౌండ్ విషయంలో చూసుకున్నట్టయితే మనకి ఇది ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని అయితే చెప్పాలి. సో దాంతోపాటు ఈరోజు లాస్ట్ 6 డేస్ నుంచి ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు బ్యాటర్స్కి అంత అనుకూలం ఇచ్చే పిచ్ అయితే కనిపించదు. కానీ ఈరోజు ఖచ్చితంగా బౌలర్స్కి అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈరోజు పిచ్. సో చూద్దాం ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు అనే దాని గురించి కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం.